హలో అందరికీ ఈరోజు మా ఊర్లో ఉన్న మల్లన్న గుడిని చూపిస్తా మీకు మస్తు ఉంటుంది. అయితే మేము వచ్చేసరికి టైం చాలా ఓవర్ అయిపోయి భక్తులందరూ బయలుదేరిండ్రు. ఫ్యామిలీతో వచ్చినాము. గుడి బయట ఒక లింగము, నంది, ఒక గరస్తంభం ఉంటుంది. గుడి లోపల శివుడు, నంది ఉంటుంది. అయితే ఈ గుడికి ఒక స్పెషల్ పేరు ఏంటంటే శివుని గుడి అని కాకుండా నంది గుడి అని పిలుస్తారు. ఎందుకంటే ఈ గుడి స్థాపించిన తర్వాత గత సంవత్సరాల నుంచి శివుని యొక్క వాహనమైనటువంటి నంది రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెరగడం స్టార్ట్ అయింది. అట్లా పెరుగుతున్న నందిని అబ్జర్వ్ చేసి గ్రామ ప్రజలందరూ కలిసి ఈ గుడికి శివుని గుడి అని పేరు తీసి నంది గుడి అని పెట్టిండ్రు. అట్లా ఆ ఊరికి, ఆ గుడికి ఆ పేరు వచ్చింది. చాలా ఫేమస్ అన్నమాట. చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా వరకు తెలుసు ఈ గుడి. అయితే ఇక్కడ మా మొక్కువాడికి 100 కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంది. 100 కొబ్బరికాయలు మేము కొట్టలేక మా పిల్లలు కూడా షేర్ చేసుకుంటారు. మంచిగా కొట్టిండ్రు. అట్లా మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి చాలా మంచిగా దర్శనం అయింది. ఈ గుడి ఊరి చివర్లో ఉంటుంది. చుట్టూ పొలాలు, పచ్చటి పొలాలు, గుడి మాత్రం మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది. వేవు ప్లేస్ చాలా పచ్చగా అద్భుతంగా ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది. అయితే పూజ మొత్తం అయిపోయి వస్తుంటే పక్కన 2 చింత చెట్లు కనబడ్డాయి. మా మరదలు చింతకాయలు కావాలని అడిగితే వాళ్ళ డాడీ, వాళ్ళ అన్నయ్య కలిసి చింతకాయలు కొడుతున్నారు. మస్తు కష్టపడిండ్రు కానీ రాలేదు. ఎక్కడ దొరికిపోతామో అనే భయం అయింది కానీ దొరకలేదు. కొన్ని చింతకాయలు తీసుకొని వచ్చాము. గుడి చాలా బాగుంటుంది. ఈ గుడి ఎవరికైనా తెలిస్తే ఈ వీడియో పక్క వాళ్ళకి రీచ్ అయితే కామెంట్ చేయండి.